అల్లు అర్జున్ వివాదంపై పొలిటికల్ వైల్డ్ ఫైర్ రేగిందా? వార్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారిందా? సినీ పెద్దలు ఏపీ సర్కార్ అపాయింట్మెంట్ దేనికి? తెలంగాణ సర్కార్ వ్యూహం ఏంటి? సంజయ్ థియేటర్ ఘటన టాలీవుడ్కు తలనొప్పిగా మారిందా? పొలిటికల్ పుష్ప చర్చిద్దాం ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో. చర్చలో భాగంగా మనతో పాటు పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి సీనియర్ పొలిటీషియన్, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న దిలీప్ ఆచార్య గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్నారాణి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. అలాగే మరి కాసేపట్లో పీసీసీ ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధిగా ఉన్న అద్దంకి దయాకర్ గారు, అలాగే ప్రముఖ సినీ నటి కరాటే కళ్యాణ్ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. అంతకంటే ముందు భారతీయ జనతా పార్టీ నేతలు నిన్న అల్లు అర్జున్ ఇంటిపై దాడిని కూడా తీవ్రంగా ఖండించారు. ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అల్లు అర్జున్ వ్యవహారంలో సర్కారు వైఖరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు ప్రస్తుతం ఇది పొలిటికల్ పుష్పగా మారిపోయిందా? ఇదే అంశంపై మనము మాట్లాడబోతున్నాం. రైట్, దిలీప్ ఆచార్య గారు, ఆల్రెడీ సినీ ఇండస్ట్రీలో కొంత జరుగుతున్న చర్చ, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంను కలవాలనుకుంటున్నారు అన్నది ఒకటైతే, దానిపైన ప్రముఖ నిర్మాత నాగవంశి రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా అవన్నీ కూడా మనం మాట్లాడదాం. అంతకు మించి అంటే భారతీయ జనతా పార్టీకి అల్లు అర్జున్ వివాదం ఇంట్రెస్ట్ ఏంటి? ప్రధానంగా అల్లు అర్జున్ విషయంలో ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంశంగా మారిపోయిందో పుష్పాటు వివాదం? నమస్కారం అండి. ముందుగా 10 టీవీ ప్రేక్షకులకి, కో ప్యానలిస్టులకి మీకు గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే. ఇప్పుడు ఈరోజు పుష్ప 2 గురించి చర్చ జరుగుతూ ఉంది. మాకేమి ప్రత్యేకమైన అభిమానం అంటూ లేదు, మాకంటూ ప్రత్యేకమైన విధానము వారి మీదనే ఫోకస్ చేసి మేము రాజకీయాలు నడపాలనే ఆలోచన లేదు. ప్రభుత్వానికి ఒక విధానం అంటూ ఉండాలి కదా. ప్రభుత్వము అది ఆడొక ఇన్సిడెంట్ జరిగింది, సంధ్య థియేటర్లో ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని అందరూ బాధాతప్త హృదయంతో ఖండించినము. అందరికీ ఇబ్బందికరమైన పరిణామమే అది, ఎవరు కూడా సమర్థించిన దాఖలా లేదు. కానీ ఒకసారి క్రిమినల్ కేసు బుక్ అయింది, ఆయన అరెస్ట్ అయ్యిండు, జైలుకు పోయిండు, బెయిల్ వచ్చిండు కదా. వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు పని కట్టుకొని అసెంబ్లీ వేదికగా అది చర్చ కూడా కాదు, ఆ చర్చ పక్కదారి పట్టించే విధంగా వారు ఎంఐఎం పార్టీ సభ్యుడు లేవనెత్తడం, వీరు 20 నిమిషాలు, దాదాపు 22 నిమిషాలు అసెంబ్లీలో పని కట్టుకొని ఎందుకు మరి ప్రభుత్వం అంత కక్ష సాధింపుతో వ్యవహరిస్తుంది? రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కదా. ఇది జ్యూరిడిక్షన్ ఇప్పుడు కోర్టులో ఉన్నది, కేసు అయిపోయింది, కోర్టులో ఉన్నది, కోర్టు తేల్చనియండి. ఎవరు నేరం చేసిర్రు ఆయనకు శిక్ష పడనియండి, శిక్ష పడకపోతే ఏమన్నా చేయండి, దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏముంది? మీరు తెలుగు ఇండస్ట్రీ పైన ఒక కక్షపూరితమైన ధోరణితో, వ్యక్తిగత కక్షతోటి మీరు ఒక చిన్న అంశం లేవనెత్తాల్సిన అవసరం ఉందండి. ఇక్కడ రాజీవ్ కన్వాల్ గారు మొన్న రేవంత్ రెడ్డి గారిని ఢిల్లీలో ఇంటర్వ్యూ చేస్తా ఉంటే ఆజ్ తక్ ఛానల్లో మీరు చూసారు కదా, ఎన్డీటీవీలో, ఆయన రేవంత్ రెడ్డి గారిని మీ పేరు మర్చిపోయినందుకు మీరు ఆయన మీద కక్ష సాధిస్తున్నారా అని చెప్పి. కనుక ఇదంతా వ్యక్తిగత కక్షతోటి ఒక దాడి చేస్తున్న సందర్భంగా కనిపిస్తుంది తప్ప దీంట్లో ఏమి, ఇప్పుడు మీరు కేసు పెట్టినరు, అయిపోయింది, దాని తర్వాత మళ్ళీ చర్చ ఎందుకు వచ్చింది? అసెంబ్లీలో చర్చలో 22 నిమిషాలు లగచర్ల బాధితుల గురించి ఎన్ని నిమిషాలు మాట్లాడిండండి రేవంత్ రెడ్డి గారు? ఎందుకు మాట్లాడలేకపోయినరు? ఇథనాల్ పార్టీ గురించి ఎందుకు ఫ్యాక్టరీ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు అంతగానం ఎందుకు మీదేసుకొని వ్యక్తిగతంగా ఆయన మీద దాడి చేసే విధంగా? మేము నిన్న ఇంకొక సస్పెన్షన్ లో ఉన్న డిఎస్పీ, పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన సస్పెన్షన్ లో ఉన్నాడు డిఎస్పీ, ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు, తోళ్లు వగలగొడతామని చెప్తాడు. ఏ విధంగా మీరు ప్రభుత్వం దాడి చేస్తా ఉంది, పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం రాత్రి స్పందించింది. అదే నేనేమంటున్నా, ఇంకొక అధికారి సస్పెండ్ అయిన అధికారి మాట్లాడడం ఏంటి? ఆయన మీద శాఖాపరమైన చర్యలు తీసుకోమని చెప్పండి, సస్పెన్షన్ డిస్మిస్ చేయండి. ఎందుకు మీరు ఈ విధంగా ఇంకొక విధంగా విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా ఇంటి పైన దాడికి వస్తా ఉంటారు? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? సంధ్యా థియేటర్ లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది, ఇక్కడ ఇంటి పైన దాడి చేస్తా ఉంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది. అంటే దీనికి కారణం ఏంది? ప్రభుత్వం వెనుక ఉండి నడిపిస్తా ఉంది, దాడులన్నింటినీ ప్రోత్సహిస్తుంది అనుకోవాలనా? కనుక మేము వ్యక్తిగతంగా మీరు ఏదైతే చర్యలు తీసుకున్నారో ఆ చర్యల గురించి మేము ప్రశ్నిస్తలేము. మీరు వ్యక్తిగతంగా దాడి చేయడం ఎంతవరకు సమంజసం అనేదే భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. రైట్, ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు పీసీసీ ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధిగా ఉన్న అద్దంకి దయాకర్ గారు. అద్దంకి దయాకర్ గారు, మీరు చూస్తూనే ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నేతలు స్పందిస్తున్నారు. నిన్న ఓయూజేఏసీ నేతలు దాడి చేయడానికి కూడా ఈరోజు డీకేఆర్ డాక్టర్ కె లక్ష్మణ్ రెస్పాండ్ అయ్యారు. అంతకుముందు బండి సంజయ్ కానీ, అంతకుముందు అశ్విని శ్రీవైష్ణవ్ లాంటి కేంద్ర మంత్రులు కూడా రెస్పాండ్ అయిన పరిస్థితి ఒకవైపు. రెండోది, ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా నిన్న రెస్పాండ్ అయ్యారు.
ఇది ఇంటెలిజెన్స్ పోలీసుల వైఫల్యం, టికెట్ల ధరలు పెంచకుండా, బెనిఫిట్ షోలు ఇవ్వకుండా ఇండస్ట్రీని ఏం చేద్దాం అనుకుంటున్నారన్న ప్రశ్న అటువైపు నుంచి కూడా వచ్చింది. అంటే ఇండస్ట్రీ మీద కక్ష కట్టారు. అల్లు అర్జున్పై చర్యలను ఎవరూ తప్పుపట్టట్లేదు, కానీ అల్లు అర్జున్ వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా దాడి చేశారు, తన ఓఎస్జేఏసీ నేతలు దాడి చేశారు, ఇంటెలిజెన్స్ పోలీసుల వైఫల్యం ఉంది, ప్రభుత్వం ఇండస్ట్రీ పైన కుట్ర కూడా చేసింది అని బీజేపీ మిగతా పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దయాకర్ గారు మ్యూట్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ భాయ్, మిత్రులు అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు ఒక్కటి ఏంటంటే బీజేపీ గాని బీఆర్ఎస్ గాని మీరు ఎటువైపు అనేది ఫస్ట్ క్లియర్ చేసుకోండి. గుడ్డిగా లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదంటే రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మీరు మాట్లాడే పని చేస్తే మీరు ఏం కోల్పోతుండ్రో గమనించండి. ఎన్టీవీ ద్వారా వాళ్ళకు ఒక సూచన లాంటిది. ప్రాణం కంటే ఇప్పుడు ఆ హీరో పరువును కాపాడే పనిలోనే ఉన్నారు మీరు. అది బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, వైష్ణవ్ కానీ, మా దిలీపాచారి కానీ, ఇంకా ఎవరైనా సరే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ప్రభుత్వం బాధితుల వైపు ఉంటది 100%. దీంట్లో ఎంత ఎవరెన్ని టార్గెట్ చేసినా హోమ్ మినిస్టర్ గా, ముఖ్యమంత్రిగా, లా అండ్ ఆర్డర్ తనే చూస్తున్న వ్యక్తిగా ముఖ్యమంత్రి గారు ఆధారాలు లేకుండా మాట్లాడడం ఉండదు. ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారి విషయంలో అనవసరమైన విషయాలకు వెళ్ళి రాద్ధాంతం చేసుకోవాల్సిన అవసరము లేదు. ఇంకో వాళ్ళ కోసం ఫాల్స్ ప్రిస్టేజ్ పోయే వ్యక్తి కాదు. ఇక్కడ పోలీసు యొక్క కోపాన్ని మీరు చూసిండ్రు నిన్న ఆ 10 నిమిషాలు ఇచ్చినప్పుడు. అది వాళ్ళు ఎప్పుడో బయట పెట్టొచ్చు మీరు అంటున్నది, కానీ రాజకీయం అయిపోయింది. రాజకీయం అయిపోయి ఏమైంది? అల్లు అర్జున్ ఇంటి మీద పోయి పూలకొండీలు ఎత్తేస్తే వచ్చిన బాధ, అల్లు అర్జున్ అరెస్ట్ చేసి తీసుకుపోయి జైల్లో పెడితే వచ్చిన బాధ, బలహీన వర్గాల అచేతనంగా ఉన్న ఆడబిడ్డ చచ్చిపోతే కనికరం లేదు మీకు. ఇది ఇంతకంటే క్రూరమైన ఆలోచన ఇంకొకటి ఉందా? ఒకవైపు శ్రీతేజ్ చావు బతుకుల మధ్యన ఉన్నాడు. నేనైతే మన టెన్టీ ద్వారా కూడా చెప్తున్నా, ఇంతకు ముందు నేను వీడియో కూడా పెట్టిన, ఒక ఫిలడెల్ఫియాలనే ఆ బ్రెయిన్ స్ట్రోక్ గాని బ్రెయిన్ అటాక్ గాని సంబంధించిన వైద్యం పర్ఫెక్ట్ గా ఉన్నదనేది నాకున్న సమాచారం. అక్కడికి ఇమ్మీడియట్ గా ఈ రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టి మా ప్రభుత్వం ఆ పిల్లగాన్ని మనమన్నా తీసుకుపోయి అక్కడ బాగు చేయాల్సిన అవసరం ఉంది. కనీసం అట్లీస్ట్ ఒకడైనా బతుకుతాడు. ఇలా సినిమాకి వచ్చే 2000 కోట్లు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆస్తి వస్తుందో గానీ, ఇప్పుడు దీని వల్ల మన ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమ పరువు కూడా కాపాడబడిన వాళ్ళం అవుతుంది. ఎందుకంటే సినిమాలు తీసి సంపాదించడమే కాదు బ్రదర్, సినిమాలతో కొంత సామాజిక బాధ్యత కూడా ఉంటది మనకు. మీరు ఎర్రచందనం సినిమాలు తీసుకోవచ్చు, లేకపోతే ఇంకో విలన్ హీరోగా చూపించవచ్చు, అది ఎంటర్టైన్మెంట్ అది. కానీ నేను నీ దగ్గరికి వినోదం కొరకు వచ్చిన, నేను నీ వల్ల చస్తే బాధ లేదు నీకు. నీ కాలర్ మలిగిందనో, నిన్ను అరెస్ట్ చేసిందనో, ఇలా ఇట్లా చేస్తే ఒక కేసుని మీరు తీసుకోండి. ఉపహార సంఘటన తెలుసు కదా మీకు, ఢిల్లీ థియేటర్ 23 మంది మీద ఉరి శిక్ష వేసింది కోర్టు. ఇది మానవ హక్కుల అంశం అవుతుంది. ప్రభుత్వము చనిపోయిన పక్షాన ఉండాలన్నా ఇలా హాయిగా ఉండి 2000 కోట్లు 3000 కోట్లు తీసుకొస్తున్నా అల్లు అర్జున్ గారి వైపు ఉండాలన్నా చెప్తే బీజేపీ చెప్పినా చేస్తాం. కాకపోతే వాళ్ళకు ఒక ఫేవర్ ఏముందంటే పుష్ప వైల్డ్ ఫైర్ అంటే పుష్ప అనేది కలిసింది కదా, పుష్పం కమలం, ఇటు కమలం గులాబీ పూర్తిగా అల్లు అర్జున్ వైపే ఉంటున్నాయి. మమ్మల్ని విమర్శించడానికి పోయి మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? అది నా మిత్రుడు బండి సంజయ్ గారికైనా కిషన్ రెడ్డి గారికైనా నేను చెప్తున్నది, లేదు నా దిలీపాచారికైనా. ముఖ్యమంత్రి మీరు 100 విమర్శలు చేసుకోండి సార్, ఇంకొకరికి ఇంకోటి నచ్చలే ఏమన్నాడు సార్, మీరు ఇంట్లోకి వచ్చి ఇర్రెస్పెక్టివ్ గా అరెస్ట్ చేస్తారా, మర్యాదగా పిలిస్తే వచ్చేది కదా ఒక మిత్రుడు అన్నాడు. మీరు ఎన్ని వర్షన్స్ అనే చెప్పుకోండి, దీంట్లో కంటెంట్ ప్రాణం మాత్రమే. ప్రాణం పోయిన వ్యక్తి కంటే ఎవరు ఇక్కడ ఎక్కువ కాదు. దట్టు మనోడు అబద్ధం ఆడాల్సింది లేకుండా, నాకు చెప్పలేదు అని చెప్పాల్సి లేకుండా, నాకు కూడా తెలియదు. నేను అనుకున్నా చెప్పినా మనోడు ఏమి ఉండడు, కొంచెం సోబర్ గానే ఉంటాడు, కొంత బబ్లీగా ఉంటాడు, కొంత ఇన్నోసెంట్ గానే ఉంటాడు. అల్లు అర్జున్ ఏమి క్రిమినల్ మైండ్ ఏం కాదు. కానీ
క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అని చెబుతూనే తన క్యారెక్టర్ అసాసినేట్ తనే చేసుకుంటున్నాడు. ఈ రాజకీయ నాయకుల తర్వాత ఈ ప్రొవోకేటివ్ వ్యక్తుల మాట విని బలిపశువు కావద్దని నేను అల్లు అర్జున్ గారికి మీ ద్వారా నేను హితవు చెప్తున్నాను. ఎందుకంటే ఏమో ఆయన మీద వ్యక్తిగత కక్ష లేదు, మేమే కదా స్పెషల్ షోస్ కి అవకాశం ఇచ్చింది. ఇప్పుడు ఎన్ని రకాల బెనిఫిట్స్ ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ బదనామా ఇస్తున్నాడు, మీరే స్పెషల్ షోకి ఇచ్చారు సార్ అని చెప్పి ఆయన తిడుతున్నారు. మేము ఎందుకు ఇచ్చినాం? ఇప్పుడు బన్నీకి అనుకూలంగా ఉన్నామని అట్లా విమర్శలు చేసిరు కదా, అర్జున్ కు అనుకూలంగా ఉన్నామని. ఏదొచ్చినా ఇప్పుడు ఆ ఆడబిడ్డ చనిపోయిన దాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు అనుకో, మా దిలీపాచారి అంటాడు, ఎట్లనండి మీరు ఈ పీడిత స్త్రీని వదిలేసి అల్లు అర్జున్ మీరు ఎట్లా కాపాడుతారండి అంటారు. నేను జరిగిన నష్టంలో బాధితుని వైపే ఉంటున్నా. మీరు అనొచ్చు లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయింది, ఎక్స్ అయింది, వై అయింది, జెడ్ అయింది, ఏదైనా అనుకోండి. ఇప్పుడు రేపు కోర్టు నాకే ముట్టికాయలు వేయొచ్చు. మీరు ఎందుకు వాళ్ళు రావద్దన్నప్పుడు అరెస్ట్ చేయొచ్చు కదా, మీరు ఆయనను అల్లు అర్జున్ ముషిరాబాద్ రైల్వే స్టేషన్ కానీ అరెస్ట్ చేయొచ్చు కదా అనొచ్చు. కానీ నేను క్రౌడ్ కంట్రోల్ చేసే స్థితిలో లేను కాబట్టి నేను డిఫెన్సివ్ గా ఉన్నా. కాబట్టి ఇక్కడ మీరు మానవీయ కోణం అంటే లగచర్ల మానవీయ కోణం ఎటు పోయింది, హాస్టల్ చనిపోతే మానవీయ కోణం ఎటు పోయింది అని ఏకరువు పెడుతున్నారు. అట్లా అనుకుంటే మరి హత్రాస్ లో మోడీ గారిని అరెస్ట్ చేయాలి, మరి మల్లన సాగర్ లో కేసీఆర్ ని అరెస్ట్ చేయాలి, ఇవన్నీ ఎటు పోతాయి. కానీ రాజకీయం కాదు ఇక్కడ, ఈ మనిషి ప్రాణం విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా తొందరపాటు లేదు. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ సమస్య తెచ్చింది, వాళ్ళ పరిశ్రమ ఇక్కడ ఉంటే మంచిది కాదని. ఇంకా అది కూడా నేను మాట్లాడబోతున్నాను, ఖచ్చితంగా అది కూడా మాట్లాడతాను. ఎందుకంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరారు సినీ ప్రముఖులు అనేది లేటెస్ట్ గా కొద్దిసేపటి నుంచి వస్తున్న వార్త. దానిపైన కూడా మనం మాట్లాడదాం. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ నటి కరాటే కళ్యాణ్ గారు. కరాటే కళ్యాణ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మీతో కూడా నేను మాట్లాడతాను. జ్యోత్స్న గారు, మొత్తం సంఘటనకు సంబంధించి ఎవరైతే అల్లు అర్జున్పై దాడిని కానీ అల్లు అర్జున్ వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కానీ తప్పుపడుతున్నారో వాళ్ళు తేల్చుకోవాలి. బాధితుల వైపా అల్లు అర్జున్ వైపా తేల్చుకోవాలి. ఇక్కడ ప్రభుత్వం బాధితుల వైపు ఉంది, మేము అదే వ్యవహరిస్తున్నాం, దాన్ని ఎలా తప్పుపడతారు? ఇది అద్దంకి దయాకర్ గారు అడుగుతున్నది. మొదట ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి మేడం. ఇప్పుడు సతీష్ గారు, మీకు ప్యానల్ పెద్దలకి ప్రేక్షకులకి నమస్కారాలు. ముందరగా అయితే ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. ఎందుకంటే ఇవాళ మనం అందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం, డిబేట్లు పెడుతున్నాం, అన్ని చేస్తున్నాం. అల్లు అర్జున్ గారు ఒక ప్రెస్ మీట్ పెడతారు, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడతారు, రాష్ట్ర పోలీసులు మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు. కానీ ఒక ఫ్యామిలీ ఇవాళ రోజున వ్యక్తిని కోల్పోయింది, ఆ ఫ్యామిలీ మెంబర్ని కోల్పోయింది, ఒక చిన్న పిల్ల తల్లిని కోల్పోయింది, ఒక చిన్న పిల్లవాడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు ఆసుపత్రిలో. సో ఖచ్చితంగా ఒక మానవీయ కోణంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరం రెస్పాండ్ అవ్వాల్సినటువంటి ఒక అవసరం ఉంది, మొదటిది. రెండో అంశం ఏంటంటే, ఇందాక దాకర్ గారు చెప్పారు, నేను దాన్ని ఇప్పుడు ఇదేమి ఏమంటారు అని అంటే మీరిటా మేమట కాదు. డెఫినెట్ గా ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. బాధితుల పక్షాన నిలబడ్డం అనేటువంటిది ప్రతి ఒక్కరు చెయ్యాలి. పార్టీలతో ఏం సంబంధం ఉంది సతీష్ గారు? దీనికి పార్టీలతో ఏం సంబంధం ఉంది? ఎవరు బాధితులైతే వాళ్ళ పక్షాన మనం మాట్లాడాలి. నిజమే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందరం బాధితుల పక్షాన మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ఒక్క పాయింట్ ఎక్కడ ఒక అబ్జెక్షన్ రేజ్ అయింది అని అంటే ఎథిక్స్ గురించి మాట్లాడారు. ఎథిక్స్ ఆఫ్ పర్టిక్యులర్ పర్సన్ గురించి మాట్లాడారు. అవును, మీరు అతను తప్పు చేశారు, అతని మీద కేసు పెట్టారు, అతను అరెస్ట్ అయ్యాడు, అతను వెళ్ళాడు, తర్వాత అతనికి బెయిల్ మంజూరైందో, మధ్యంతర బెయిల్ ఏదో మంజూరైంది, తర్వాత వాట్ ఎవర్ హ్యాస్ ట్రాన్స్పైర్డ్ దట్ ఈస్ అ లీగల్ ప్రొసీజర్ కదా సతీష్ గారు. అందులో మీరు నేను ఇంకోళ్ళు ఏదో డాకరనో లేకపోతే ఇంకోరే ఏదో చేసేది ఉండదు కదా. దట్ ఈస్ అ లీగల్ ప్రొసీజర్. లీగల్ ప్రొసీజర్ లో భాగంగా A11 గా ఉన్నా, A9 గా ఉన్నా, A10 గా ఉన్నా తప్పు చేసినోడు ఎవడైనా సరే అరెస్ట్ అవ్వాల్సిందే. అది అల్లు అర్జున్ కి ఏం ఎక్సెప్షన్ కాదు, ఎవరైనా సరే, దాట్ మ్యాటర్ ఎవరైనా సరే. బట్ ద పాయింట్ ఇక్కడ ఎందుకు ఇంత రచ్చ ఎందుకు అవుతోంది అనేది ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి అంటున్నాను నేను. ఇది ఒక పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ గానో ఇంకోళ్ళగానో కాదు, ఒక తల్లిగా, ఒక సామాన్య సిటిజన్ గా కూడా పౌరురాలుగా నేను ఈ మాట మాట్లాడుతున్నా. ఎందుకనంటే ఇవాళ రోజున బాధితుల పక్షాన మనందరం నిలబడాలి. ఏం చేసింది ప్రభుత్వం? మొట్టమొదట ఇష్యూ జరిగినప్పుడు ఏం చేసింది ప్రభుత్వం? అసలు ఇష్యూ జరగడానికి అల్లు అర్జున్ ఎంత కారణమో ప్రభుత్వం కూడా అంతే కారణం అనేటువంటిది ఖచ్చితంగా ఇవాళ అందరం కూడా ఇట్ ఈస్ అ ట్రూత్ అండి. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఎందుకు చెప్తున్నా అంటే నిన్న పోలీసుల వర్షన్ ఏంటి? మేము
నిజంగా నాకు కూడా చాలా బాధ అనిపించింది. రాజు నాయక్ గారు అనుకుంటాను, సిఐ గారు, అవును. ఆయన కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. అవును, అయ్యో నేను రక్షించలేకపోయాను, నా చేతుల్లోనే చనిపోయారని. నా చేతుల్లో చనిపోయింది, నేను కాపాడలేకపోయాను అన్న. నిజమే, నాకు నిజమే రాజన్న నిన్న చెప్పింది నిజమే. మన చేతుల్లో ఒక ప్రాణం పోతుంటే ఆ బాధ అనేటువంటిది వర్ణనాతీతం. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, అదే రాజన్న నేను లెటర్ రాసిన సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ కి అని అన్నారు కదా ఆయన. అన్నప్పుడు ఒకవేళ మేనేజ్మెంట్ కి మీరు లెటర్ రాసి వాళ్ళు ఎలా లేదు అన్నప్పుడు అక్కడ పోలీసులే ఎందుకు మరి గేట్లు తెరిపించారు? ఎందుకు తెరిపించారు గేట్లు? యు హావ్ జస్ట్ సెంట్ హిమ్ బ్యాక్. ఓకే, సెంట్ హిమ్ బ్యాక్. అల్లు అర్జున్ నీకు పర్మిషన్ లేదు బాస్, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పాలి కదా అల్లు అర్జున్ కి. ఎందుకు చేతులు ఓపెన్ చేయాలి? వాళ్ళ కూతురుకు ఓపెన్ చేస్తారట, వాళ్ళ కొడుకు ఓపెన్ చేస్తారట, ఆయనకు ఓపెన్ చేస్తారట, అందరికి ఓపెన్ చేస్తారట. మీరు ఇన్ఎఫిషియెంట్ కదా. అక్కడ వచ్చిండ్రు, ఆ హీరో వచ్చిండు, రావద్దని మీరు చెప్పినాక కూడా వచ్చినాక మీరు అక్కడ గేట్లు మీరే తెరిచిండ్రు. లోపల పోయినాక కూడా మేము వీళ్ళని బతిలాడుతున్నాం, వాళ్ళని బతిలాడుతున్నాం. బతిలాడదేమున్నది? ఎందుకు బతిలాడాలి మీరు? సింపుల్ గా నో, యు ఆర్ నాట్ అలౌడ్. ఓకే, ఆర్డర్, యు ఆర్ నాట్ అలౌడ్. సింపుల్. ఇది కదా నేను అనేది. మీరు ఫస్ట్ ఫుట్ డౌన్ అక్కడ పెట్టాలి కదా. ఓకే, అయిపోయింది, ఒక ప్రాణం పోయింది. పోయిన తర్వాత అందరు నిజంగా కూడా ఆ రోజున నేను ఇవాళ మీ ఛానల్ సాక్షిగా ఒక విషయం చెప్తాను సతీష్ గారు. నిజంగా అక్కడ ఉన్నటువంటి ఐ థింక్ మంజుల అనుకుంటా అమ్మాయి ఎస్ఐ, నిజంగా తనకి కావచ్చు, ఆ సిఐ రాజు నాయక్ కి కావచ్చు, ఉన్నటువంటి పోలీస్ ఆ కొద్ది మంది పోలీస్ పర్సనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా ఇవాళ రోజున మనం చాలా చేతులెత్తి దండం పెట్టాలి. చాలా ప్రాణాలు కాపాడకుండా వాళ్ళు పోకుండా వాళ్ళు కాపాడుకున్నారు ఆ రోజున, వాళ్ళు చూపించినటువంటి. కానీ అదే మీరు ఎక్స్ట్రా ఫోర్స్ కనుక ఇచ్చిండుంటే, ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది రూల్స్ అండ్ ప్రొసీజర్స్ మీరు ఏవైతే ఇవాళ మాట్లాడుతున్నారో అది చేసి కనుక ఉండుంటే అయిపోయేది కదా. ఆ ప్రాణం కూడా పోకపోతుండే కదా. అయిపోయింది, ఇది అయిపోయింది. ఆ మనిషి పాపం చనిపోయింది, ఆ పిల్లగాడు కొట్టుమిట్టాడుతున్నారు. తర్వాత నా పాయింట్ ఏంటి అనంటే, అసెంబ్లీలో ఎథిక్స్ గురించి, మోరల్స్ గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడుతున్నారు. ఎస్, మాట్లాడాలి. ఎథిక్స్ అండ్ మోరల్స్ గురించి మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. కానీ మీరు ఎథిక్స్ ఆఫ్ అ పర్సన్ గురించి మీరు మాట్లాడినప్పుడు ఎథిక్స్ ఆఫ్ గవర్నెన్స్ ఎక్కడ పోయింది అని అడుగుతున్నాను నేను. మీ బాధ్యతను మీరు విస్మరించి మీరు ఇవాళ రోజున ఒక పర్టికులర్ పర్సన్ మీద బ్లేమ్ వేస్తున్నారు. అతను ఖచ్చితంగా బ్లేమ్ వేయాలి, అతను శిక్షారుడే కాదని నేను అంటలేను సతీష్ గారు. నేను ఏ మాత్రం కూడా అల్లు అర్జున్ ఇక్కడ ఈ విషయంలో నేను ఎక్కడ కూడా సపోర్ట్ చేయను. లా విల్ టేక్ ఇట్స్ డ్యూ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఖచ్చితంగా తీసుకోవాలనే చెప్తున్నా. ఇందాక దాకరన్ అన్నట్టు ఒకవేళ మీరు తీసుకోకపోతే మేము ఆ రోజున మిమ్మల్ని గల్లబట్టుకుని అది కూడా అడుగుతాం. కానీ ఒక పర్టిక్యులర్ టార్గెట్ గా మీరు ఇవాళ రోజున వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నలు వస్తాయా రావా? రైట్, ఖచ్చితంగా మనం దయాకర్ గారిని అడుగుదాం. ఖచ్చితంగా దయాకర్ గారిని అడుగుదాం. సతీష్ గారు ఒక్క చిన్న పాయింట్ ఎందుకంటున్నా అంటే, ఎథిక్స్ ఆఫ్ పర్టిక్యులర్ పర్సన్ గురించి మీరు మాట్లాడినరు కాబట్టి మీరు పోయి కాకపోయిందా, చేయబోయిందా, నువ్వు పోయి పరామర్శించినా, వాళ్ళు పోయి పరామర్శించిన అంటే ఇవాళ రోజు నేను అనాలి ఈ మాట. నిన్నటి విషయం, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో రైలింగ్ ను చక్కగా కట్టలే కాబట్టి అక్కడ ఉన్నటువంటి పిల్ల కింద పడి చచ్చిపోతే ఎవరు పరామర్శించిండ్రు? ఏం సమాధానం చెప్తావు? ఎవరి మీద చర్యలు తీసుకున్నావు? మరి ఇవాళ అక్కడ ఖచ్చితంగా అద్దంకి దయాకర్ గారు అధికార పార్టీ నుంచి ఉన్నారు కాబట్టి ఆయన సమాధానం మనం తీసుకుందాం. కరాట కళ్యాణ్ గారు, సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలవడానికి అపాయింట్మెంట్ అడిగారన్నది ఆల్రెడీ అఫీషియల్గా రూఢి అయిన న్యూస్ ఇది. దీనిపైన ఏమంటారు? అంటే ఇప్పుడు ప్రస్తుతం సినిమా వాళ్ళకే సినిమా కష్టాలు ఏమైనా వచ్చాయనుకోవాలా? అసలు మీరేం కోరుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రిని, డిప్యూటీ సీఎం కలవాలని ఎందుకు అనుకుంటున్నారు? ముందుగా ప్యానెల్ ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి. నమస్తే అండి. ఈ రోజు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ మనం ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్ హలో, రైట్, మళ్ళీ కరాట కళ్యాణ్ గారితో మనం మాట్లాడదాం. అద్దంకి దయాకర్ గారు, తెలుగుదేశం పార్టీ స్పందన కూడా చూశారు. అంటే ఇక్కడ అల్లు అర్జున్ తప్పు చేయలేదని, అల్లు అర్జున్పై చర్యలు తీసుకోవద్దని ఎవరో చెప్పడం లేదు. చర్యలు తీసుకోకపోతే మేము కూడా ప్రశ్నిస్తాము. కానీ ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యం సంబంధించి కూడా ప్రభుత్వం ఎందుకు గ్రహించడం లేదు? ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యం కూడా అక్కడ క్లియర్ కట్గా ఉంది కదా, అంశాన్ని మేము ప్రశ్నిస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు జోస్నక్క అని సినిమా మా జోస్న గారు తీస్తారు. ఒక మాట ఎగ్జాంపుల్ చెప్తున్నా.
ఆమె ఆమె ప్రీమియర్ షోకి వస్తుంది, లేకపోతే ప్రివ్యూకి వస్తుంది. ఎందుకు? జనం మధ్యన కూర్చొని జనం జోష్ ఎట్లా ఉందో చూద్దామని వస్తుంది. చూస్తున్నది. మధ్యన వచ్చి అమ్మ మీరు వచ్చినందుకు ఒక ఆడపిల్ల చచ్చిపోయింది, ఒక బాబు చాలా ప్రాబ్లం ఉండు, మీరు వెళ్ళిపోండి అమ్మా ఇక్కడికి వెళ్ళి, తర్వాత మేము లాండ్ ఆర్డర్ చూసుకుంటామని పోలీసు చెప్తారు. ఏం చేస్తుంది జోష్నక్క? అయినా సరే నా సినిమా మొత్తం ఈ జోష్ చూసినాక నేను పోతానంటదా? పర్మిషనే నీకు ఇవ్వలేదు. ఇలా దానికి ఎగ్జాంపుల్ చూడండి. పర్మిషన్ ఇవ్వనప్పుడు క్రౌడ్ వచ్చినప్పుడు, ఇప్పుడు మనము ధర్నా చౌక్ కారణం ఇంకొక టీడీపీ ఆఫీస్ కారణం లేకపోతే బీజేపీ ఆఫీస్ కారణం మీరు ఒక ధర్నా చేసుకుంటానికి ఇస్తే మేము పర్మిషన్ ఇవ్వలే, అయినా మీరు క్రౌడ్ ను పోల్ చేసిండ్రు, అయినా మీ ప్రొటెక్షన్ మా బాధ్యతే కదా. అలాంటప్పుడు 20 మందితోనో 25 మందితోనో వచ్చిన వాళ్ళతో వాళ్ళ ప్రొటెక్షన్ ఇప్పుడు ఒక 5-6 వేల నుంచి 10,000 మందికి అవపడుతుండ్రు. అక్కడ వాళ్ళని కంట్రోల్ చేసడానికి అప్పటికప్పుడు ఉన్న స్టాఫ్ ను వాడి, నీకు రాజనాయక్ గురించి చెప్తుంది కదా, నేను కూడా చచ్చిపోతానేమో అనిపించిందని అన్నాడు, గుర్తుందో లేదు మీకు నిన్న చెప్పినప్పుడు. ఒక 10-15 మంది పరిస్థితి చాలా ఘోరంగా ఉండే అని. సేమ్ ఉపాహార సంఘటన జరిగినట్టే. ఇక్కడ ప్రభుత్వం తన బాధ్యతను ఎక్కడా తప్పించుకోలేదని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తా. మీరు అప్లై చేసిండ్రు, అప్లై చేసినప్పుడు ఇన్వార్డ్ లో సంతకం పెడతాం, ఎస్ మేము తీసుకున్నాం రిసీవ్డ్ కాపీ అని. మీకు పర్మిషన్ కాపీ బయట పెట్టండి, పర్మిషన్ ఇచ్చినట్టు. ఎందుకంటే ఆల్రెడీ అన్ని థియేటర్ల ముందు దీనికి ప్రివ్యూకి ఇచ్చినాం కాబట్టి మీరు తగు చర్యలు తీసుకోమని అన్నాం. గానీ ఈయన వస్తా అంటే వద్దు నాయన అని చెప్పిందే పోలీసు. ఎందుకంటే దాన్ని మనం కంట్రోల్ చెయ్యలేము. ఒకటి, ఆయనకు ఒక 20 years నుంచి ఇది ఆనవాయితీ, నేను మొదటి నుంచి నేను గంగోత్రి కాంచి కూడా నీట్గా చేస్తున్నా అని చెప్తున్నాడు మనోడు, కాదనలేము. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు వేరున్నాయి కాబట్టి వద్దని చెప్పిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి మమ్మల్ని బదనాం చేసుకోవడానికి మీరు ఏమైనా చేయండి, రాజకీయంగా మీరు ఏదైనా మాట్లాడండి, ఎవరి వర్షనాలు మాట్లాడండి. అవసరమైతే రేపు హైకోర్టు మాకు కూడా ముట్టకాయలు ఇవ్వచ్చు, మాకు కూడా మా పోలీసులు కూడా అనొచ్చు కాదు. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు రాజకీయ కోణం పెరిగేటప్పుడు నేను 100% బాధితుల వైపు ఎందుకుంటా అంటే నా బాధ్యత. ప్రజల్ని కాపాడే హక్కు పోలీసుకి ఇచ్చిండ్రు, ప్రజల్ని కాపాడే హక్కు రాజకీయ నాయకునికి ఇచ్చిండ్రు. కానీ నేను ఇప్పుడు అల్లు అర్జున్ ను కాపాడుతా అని చెప్పి నేను అంటే కూడా నన్ను ఏమంటారో నాకే తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏమైంది అని నిన్న ముఖ్యమంత్రి గారు అన్నారు. పొలిటికల్ ఎథిక్స్ అయినా లేకపోతే మోరల్ ఎథిక్స్ అయినా సినిమా ఎథిక్స్ అయినా మానవత్వం ఫస్ట్. హూమ్స్ ఎవర్ నేను అంటున్నా, ఇప్పుడు అల్లు అర్జున్ కనుక ఆ సంఘటన జరిగితే అమ్మ సార్ నీ మీద కేసు పెట్టారు మీరు పోవద్దనంటే నేను పోతుంటే అక్కడికి. నేను కూడా ఒక సినిమా తీసిన, నేను కూడా హీరోగానే చేసిన. నీకు సంబంధం లేకుండా జరిగిన నువ్వు వికారియస్ లయబిలిటీ గానీ లేకపోతే సబార్డినేట్ లయబిలిటీ గానీ నీ మీదకి వచ్చినా నీలో మనిషి బతకాలి. మనిషి బతకకుండా ఏ హోదాకు కూడా విలువ ఉండదు. ఎందుకంటే ఎస్ నా వల్ల గాని నా తర్వాత గాని నేనైతే చంపాలని కాలేదు కదా అని చెప్పి వాళ్ళ ఇంటికి పోయి ఉంటుంటే ఆ పిల్లగానికి ఏదో వైద్యం గురించి మీరు ఆలోచిస్తే ఇప్పటికీ ప్రభుత్వమే వైద్యం భరిస్తుంది కదా, ఎవరేమి ఇచ్చింది ఏం లేదు కదా. ఆనంద్ గారు స్పష్టంగా చెప్పింది కదా, ఈ కోణంలో రేవంత్ రెడ్డి గారిని ముద్దాయి చేయబోయి మీరు అందరు ముద్దాయిలు అవుతున్నారు. ఎప్పుడు కూడా ఇంతకుముందు సోదరి చెప్పినట్టుగా చట్టం పని చట్టం చేసుకపోయినా చట్టానికి భిన్నంగా వ్యవహరించే పని ప్రభుత్వం చెయ్యదు. గత ప్రభుత్వాల్లో అది అలవాటు. బాధితుల తరపునే ఉంటామని ప్రభుత్వం చెప్తోంది, వెల్ అండ్ గుడ్. కానీ అన్ని విషయాల్లో కూడా బాధితుల తరపునే ఉంటున్నారా? సమస్యలకి కారణమవుతున్న వాళ్ళని ఈ విధంగానే వ్యవహరిస్తున్నారని అడుగుతున్నారు. రౌడీల వైపు ఉండలేను, రైతుల వైపు ఉంటా. ఇప్పుడు వారు అన్నారు కదా సోషల్ వెల్ఫేర్ కు సంబంధించి అన్నారు కదా, సోషల్ వెల్ఫేర్ లో మీరు అవునన్నా కాదన్నా మేమే బాధ్యులం. మీరు అన్నా అనకపోయినా, మీరు విమర్శించకపోయినా అక్కడ బాధ్యత ప్రభుత్వానిదే కదా. మీరు అవునన్నా కాదన్నా. ఇప్పుడు ఈ సంఘటనలో బాధితుల్ని ఓ పక్కన పెట్టి బాధ్యుని వంపు ఎందుకుంటున్నారు మీరు? ఇక్కడ మిస్ అవుతుందని అంశం నేను చెప్తున్నా. నేను దాకరన్న తోటి ఒకటే మాట. ఇప్పుడు నేను ఒక విషయం చాలా క్లారిటీగా చెప్తాను. తెలుగుదేశం పార్టీ కావచ్చు లేకపోతే నాకు తెలిసి ఇంకే పార్టీ కూడా ఇవాళ రోజున నిందితుల పక్షాన ఎవరు ఉండరండి. మేము బాధితుల పక్షాననే ఉన్నాము, బాధితుల పక్షాననే మాట్లాడుతున్నాం. కానీ నేను ఏమంటా అంటే సెలెక్టివ్ జస్టిస్ వద్దు అంటున్నా. బాధితులే కదా, 57 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినప్పుడు వాళ్ళు బాధితులే కదా. ఆల్మోస్ట్ 95 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు వాళ్ళు బాధితులే కదా. అట్లనే నాకు తెలిసి సిరిసిల్ల నేతన్నల విషయం చూద్దాం, 30-31 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, వాళ్ళు బాధితులే కదా. బాధితుల పక్షాన అన్ని సార్లు ఉందామంటున్నా. నీ ప్రభుత్వం మంచి చేస్తే మంచి చేస్తా అన్నా,
ఖచ్చితంగా మంచి చేస్తున్నాం. ఇవాళ రోజున ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళని మీరు శిక్షించాలి. కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నట్టు ఇవాళ హోమ్ మినిస్టర్ గా ఆ లా అండ్ ఆర్డర్ తన దగ్గర ఉంది కాబట్టి ముఖ్యమంత్రి ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా కూడా మీరు స్పందించాలి కదా. ఓకే సతీష్ గారు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో జరుగుతున్న అంశాలు కావచ్చు, స్పందించాలి కదా. ఖచ్చితంగా దానికోసం కూడా మనం మాట్లాడదాం. ఆచార్య గారు, దయాకర్ అన్న ఎంత సింపుల్ గా బాల్ ని అవతల గోల్ పోస్ట్ లోకి నెత్తడం కోసం ప్రయత్నం చేస్తున్నారంటే మేమంతా ఏదో ముద్దాయి నిందితుల పక్షాన జెండాలు పట్టుకొని ధర్నాలు చేస్తున్నట్టు, వీరు బాధితుల పక్షాన మొత్తం పూజలు చేస్తున్నట్టు నిన్న చెప్పిండు కదా, హనుమంతరావు అన్న చెప్పిండు కదా, యాగం చేయండి యజ్ఞం చేయండి అని. గాంధీ భవన్లోనే కూర్చొని యజ్ఞం చేస్తున్నాం, యాగం చేస్తున్నాం, మీరంతా నిందితుల పక్షాన ర్యాలీలు ధర్నాలు చేస్తున్నట్టు చెప్తా ఉన్నాడు. ఎక్కడ మేము ఎవరి పక్షాన ఉండట్లేదు. మీరు కేసు పెట్టినరండి, కేసు పెట్టినరు, క్రిమినల్ కేసు బుక్ అయింది, అరెస్ట్ అయ్యిండు, జైలుకు పోయిండు, బెయిల్ వచ్చింది, ఆ ఎపిసోడ్ ముగిసింది. ముగిసిన ఎపిసోడ్ ను మీరు ఎందుకు తవ్విదీస్తా ఉన్నారు? ఒక పక్షం నేత క్వశ్చన్ రేజ్ చేస్తే మీరు ఆయన కనుసన్నల్లో ఉండి మీరు ఎందుకు ఇంత రెచ్చిపోయి మాట్లాడుతా ఉన్నారు? ఏంది ఇప్పుడు జరిగిన సంఘటన గురించి మీరు చర్యలు తీసుకున్నారు, ఇంకా విచారణ చేస్తే ప్రభుత్వంలో రాష్ట్రంలో సెన్సేషన్ అయిన ఇష్యూ పైన ముఖ్యమంత్రి స్పందించకూడదా? స్పందించడం ఒకటే యాంగిల్ లో స్పందించడమే మేము ఏమంటున్నాము, ఒకటే యాంగిల్ లో స్పందన కాదు అంటున్నాము. మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు 22 నిమిషాల సేపు మాట్లాడినారు కదా, అక్కడ ప్రభుత్వ వైఫల్యము లేకుంటే పోలీసుల వైఫల్యము, ముందస్తు అరెస్టులు చేస్తారు కదా. ముఖ్యమంత్రి ఓ నగరానికి వస్తుంటే, ఓ టౌన్ కి వస్తుంటే ముందస్తు అరెస్టులు 24 గంటల ముందు అరెస్టులు తీసుకుపోయి జైల్లో పెడతారు, మమ్మల్ని పోలీస్ స్టేషన్లలో పెడతారు. ఇన్సిడెంట్ జరిగింది, వెళ్ళిపోమని చెప్పినా కూడా ఆయన వెళ్ళలేదు. వెళ్ళిపోక ముందుకే అనుమతి లేదని చెప్తున్నాడు కదా దయాకర్ అన్న. అనుమతి లేకుండా వస్తున్నాడు, కాన్వాయ్ ద్వారా 1500 మందిని తీసుకొని వస్తున్నాడు అని చెప్తే ముందస్తు అరెస్ట్ చేయకుండా చేష్టలుడికి ఎందుకు చూసింది పోలీస్ డిపార్ట్మెంట్? ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కు ఎందుకు మీరు ఒత్తాసు పలుకుతున్నారు? ఎందుకు మీరు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని రెచ్చిపోతా ఉన్నారు? ఎందుకు ఇప్పుడు వాళ్ళ కూతురు వాళ్ళ భార్య వచ్చిందని చెప్పారు, వాళ్ళ కూతురు వచ్చిందని చెప్పారు, వాళ్ళ కొడుకు వచ్చిందని చెప్పిన, వాళ్ళ మామ వచ్చిందని చెప్పిన, తర్వాత అర్ధగంట తర్వాత అల్లు అర్జున్ గారు వస్తున్నారని చెప్పారు. వీళ్ళంతా వస్తున్నారు కదా, కాన్వాయ్ బయలుదేరిందని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా సమాచారము. ఎందుకు అక్కడనే నిలువరించకపోయినరు? ఇక్కడ దాకా ఎందుకు రానిచ్చిర్రు? థియేటర్లకు ఎందుకు అనుమతించిర్రు? కనుక మేమేమంటున్నాం అంటే జరిగిపోయిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడతలేము. జరిగిన ఇన్సిడెంట్ బాధాకరము, ఖచ్చితంగా సానుభూతి ఉంది. నిన్న భారత హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ గారు వారి దగ్గరకు పోయి శ్రీతేజ్ పరామర్శించి వచ్చిండు. ఎవరు పరామర్శించకుండా ఆ బాధ్యత తీసుకోకుండా లేము. అంటే ఆచార్య గారు ఉన్నది ప్రభుత్వం. అంటే ఆచార్య గారు, ఇక్కడ మీరు పోలీసుల విషయంలో ప్రభుత్వం వెనకేసుకొస్తుందని మాట్లాడుతున్నారా అన్నది ఇప్పుడు కాదు. ఇక్కడ 2 రకాల వాదనలు భారతీయ జనతా పార్టీలోనే 2 రకాల వాదనలు. మీ పార్టీ నేత లక్ష్మణ్ గానీ, కేంద్ర మంత్రి సంజయ్ గానీ, మీకు కొందరు నేతలు సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారు, సినిమా ఇండస్ట్రీని భయపెడుతున్నారు అంటున్నారు. అది కరెక్ట్? వ్యక్తిగత ఎజెండా పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. అల్లు అర్జున్ విషయంలో పైన వ్యక్తిగత కక్ష ఏంటి కక్ష అంటే ఆయన ఏదో స్పీచ్ లో ఆయన పేరు రాలేదు, ఆయన పేరు ఉచ్చరించడం కోసం ఆయన తడబడ్డాడు. అందుకని ఇప్పుడు ఎవరో దాన్ని కేటీఆర్ అడ్వాంటేజ్ తీసుకొని నీ పేరే గుర్తులేదు ఈ సినిమా ఇండస్ట్రీస్కి, నీవు ఇంత అన్పాపులర్ పర్సన్ అని చెప్పి ఆయన ఏదో అన్నాడు, ఈయన బాధ అనిపించింది, దాని గురించి మాట్లాడుతుండ అనేది ఒకటే అంశము. రెండో అంశము, తెలుగు ఇండస్ట్రీ అనేది ఈయనకు అనుకూలంగా మలుచుకోవడం కోసం భయభ్రాంతులకు గురి చేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఏందండి, మన చేస్తున్నది హైడ్రాలో ఏదైతే జరిగిందో సినిమా ఇండస్ట్రీని కూడా అదే విధంగా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని లోపాయికారిగా ఏదో భయపెట్టి పనులు జరిపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది తప్ప ఇంకొక అంశమే కాదని చెప్తున్నాము. మీరు ఆ అంశాన్ని పక్కకు వదిలేసి ఆ అంశాన్ని పక్కదారి పట్టించే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇది తీరని అన్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి. ఒక రకంగా తెలంగాణలో ఈ సినిమా ఇండస్ట్రీ దెబ్బతింటే ఇంక్లూడింగ్ దయాకర్ అన్నతో పాటు తెలంగాణ కూడా లాస్ అవుతుంది. ఎందుకంటే దయాకర్ అన్న పార్ట్ ఆఫ్ ద తెలుగు సినిమా ఇండస్ట్రీ. అది దృష్టిలో పెట్టుకోండి మేము చెప్తా ఉన్నాం. దాన్ని ఇచ్చిపెట్టి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు. దయాకర్ గారు సినిమా ఇండస్ట్రీని భయభ్రాంతులు చేస్తున్నారు, గ్రిప్ లో తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు, దాంట్లో భాగంగానే వ్యక్తిగత కక్షతో వ్యవహరిస్తున్నారు. ఒకవేళ ఇండస్ట్రీ కనుక డిస్టర్బ్ అయితే, ఇండస్ట్రీ కనుక వేరే చోటుకి వెళ్ళాలని అనుకుంటే మాత్రం తీవ్ర నష్టం జరుగుతుంది తెలంగాణకి అంటున్నారు ఆచార్య గారు. ఇంక్లూడింగ్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ సినీ పరిశ్రమ ఉన్నా అది ప్రపంచ వ్యాప్తం.
గుర్తుపెట్టుకోండి, తెలుగు సినిమా పరిశ్రమని ఎవ్వరూ డిస్టర్బ్ చేసే స్థాయిలో లేదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. మన సినిమాలు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించే స్థితికి పోయినాయి ఇంత షార్ట్ టైంలోని. కాబట్టి దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. ఒకటి. రెండవది నేనేమంటున్నా అంటే, ఇలా తెలుగు సినిమా పరిశ్రమ తెలంగాణ నుంచి ఆంధ్రాకు పోయినా కూడా సంతోషపడతాం. ఎందుకంటే అక్కడ కూడా అభివృద్ధి చెందాల్సిందే మన పరిశ్రమ. ఇక్కడ ఉన్న అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు గౌరవపడే విధంగానే ఉంటది. కానీ ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే, ఇప్పుడు మా మిత్రుడు దిలీప్ అన్న మాట్లాడినట్టు, మీ నాయకుడు మన హోంశాఖ సహాయ మంత్రి నా మిత్రుడే బండి సంజయ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూలో ఎట్లా ఉండాలనో, హోంశాఖ సహాయ మంత్రి, కామన్ బీజేపీ లీడర్ కాదు, ఎక్స్ బీజేపీ ప్రెసిడెంట్ కాదు, ఇప్పుడు ఈజ్ ది స్టేట్ హోమ్ క్యాబినెట్. ఆయన ఎంత సీరియస్ గా పోలీసుల పక్షాన, పోలీసులు చేస్తున్న వాటి పక్షాన ఉండాలి. పోలీసుల మనోధైర్యం దెబ్బతింటట్టు ప్రభుత్వం తప్పు చేసిందని ఇక్కడ హోంశాఖ మంత్రిని టార్గెట్ చేసి మాట్లాడుతున్న పరిస్థితి గమనించండి. నేను రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోవాలి. దీంట్లో ఒక మిత్రుడు నాకు ఆ బాధిత కుటుంబం నుంచి ఒక మిత్రుడు చేసింది. అంటే చేసిందంటే ఇక ఒక రకంగా ఏడ్చుకుంటాను, అన్న నా ఇంట్లే నా చెల్లె చచ్చిపోతే కూడా మీరు రాజకీయాల గురించి ఆలోచిస్తారు, కానీ ఎప్పుడు కూడా నా కోణం నుంచి చర్చ పెడతలేరు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది, బీజేపీ ప్రభుత్వం ఏంది, నాకు టీడీపీ ఏంది, వైసీపీ ఏంది అన్న. ఒక రోజేమో వైసీపీ వాళ్ళు అన్నారు ఏది అల్లు అర్జున్ కు మద్దతు, ఇప్పుడేమో బీజేపీ వాళ్ళు అంటారు ఇంకొకటి. కానీ నా బిడ్డ గురించి ఎవరు మాట్లాడతలేరు అంటే ఎట్లా ఆలోచించాలి ఒక సగటు వ్యక్తిగా. నేను ఓన్లీ కాంగ్రెస్ పార్టీ లీడర్ కాదుగా, నేను ఒక సామాజిక ఉద్యమకారుణ్ణి, తెలంగాణ ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం. నేను తెలంగాణ బిడ్డ అని కూడా అంటలే, ఒక ఆడబిడ్డ చనిపోతే మన పరిస్థితి ఏడ ఉంది అని ఆలోచించాల్సింది పోయి అల్లు అర్జున్ ఇప్పుడు సెలబ్రిటీ మోడ్ ని తెచ్చిండ్రు. నేను కూడా వ్యక్తిగతంగా నేను చెప్తున్నా, ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఏమన్నానని ఏదైనా కానీ అల్లు అర్జున్ అంత కాంట్రాక్ట్ కాకపోయినా కాంట్రాక్ట్ చేసుకుంటుండదు తప్పు. మీరు గతంలో ఇప్పుడు ఈ 2-3 రోజుల కంటే ముందు మేము మాట్లాడిన తీరుకి ఇప్పుడు తేడా ఎందుకు వస్తున్నది? రాజకీయ దురుద్దేశం దీంట్లో ఉన్నదా, ఆపాదించిండ్రా, ప్రొవోకేట్ చేస్తుండ్రా, దీంట్లో పొలిటికల్ ఈల్డ్ కొరకు ప్రయత్నం జరుగుతుందా అనేది ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది బన్నీ ఇక్కడ. ఎందుకంటే తను ఇప్పుడు టాప్ లీడర్లలో, టాప్ హీరోస్లలో ఒక హీరోగా అయిండు, దాన్ని అవతరించినందుకు సంతోషం. కానీ మానవీయ కోణంలో కూడా సినిమా హీరోలే కాదు, రియల్ హీరోలు లెక్క ఉండండి. మేము రియల్ లైఫ్ లో మేము ఉద్యమకారులం, రియల్ లైఫ్ లోకి వచ్చి కూడా మా సినిమా రేపు చూడని తెలుస్తుంది. మేము ఉన్నత్యాన్ని కాపాడే విధంగా ఉన్నామా తెలుగు సినిమా పరిశ్రమ? మీరు చూడండి ఎన్ని ఆనిముత్యాలు వచ్చినాయి. నేను ఇలా ఆ సినిమా గురించి కూడా కామెంట్ చేయాలి. చాలా మంది ఏమన్నారు, అరే ఎర్రచందనము సంబంధించిన ఆయనను హీరో చేసిండ్రు వాళ్ళు, ఇట్లా మళ్ళీ ఇది జయభీం సినిమా పోయినట్టు ఉందట. ఏది ఇప్పుడు ఈ సంఘటన, ఒక పేద ఆడబిడ్డ చనిపోయిన దాని గురించి భర్త న్యాయం కొరకు పోరాడుతున్నాడు. ఇటువైపు ఆ సినిమాల మనోడు ఎర్రచందనం హీరో మీరు సోషల్ మీడియాలో చూస్తే ఆయన వచ్చి దాడి చేస్తున్నట్టుగా ఉన్నది. ఇది పోవద్దు సమాజానికి. డెఫినెట్ గా సినిమానే, ఎంటర్టైన్మెంటే, వాళ్ళ కంటెంట్ ఏమైనా ఉండని జనం ఆదరిస్తున్నారు, దాన్ని నేను కాదనలేను. కానీ సామాజిక విలువలు కూడా ఉండాలి. అంటే అద్దంకి దయాకర్ గారు మరి సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ఏపీ ప్రభుత్వం సంబంధించి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంను కలవటానికి అపాయింట్మెంట్ అడిగారు అన్నది ఖచ్చితంగా మీ వివరణ తీసుకుంటాను. ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు ప్రముఖ నటి కరాటే కళ్యాణ్ గారు. కరాటే కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవటానికి ఆల్రెడీ సినీ పెద్దలు అపాయింట్మెంట్ కోరినట్టుగా వార్తలు వస్తున్నాయి. దేనికి కోరినట్టు, అసలు ఈ వివాదం సంబంధించి మీరేం కోరుకుంటున్నట్టు? ప్యానెల్ ఉన్న అందరికి నమస్కారం అండి. నమస్తే అండి. ఈ రోజు ఈ సంఘటన జరగడం చాలా చాలా అమానుషం, అంటే అన్ని విధాలుగా బాధాకరమైన సంఘటన జరిగింది. దానికి మనం అందరం కూడా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాము. ఒక ప్రాణం పోయింది, ఇంకో ప్రాణం కొట్టుమిట్టాడుతుంది. కానీ ఇక్కడ అల్లు అర్జున్ గారు కొంత ఆయన ప్రమేయం ఉన్నా లేకపోయినా కారణభూతుడయ్యాడు ఆయన. ఇప్పుడు దాన్ని పట్టుకొని మనం రాజకీయ పరంగా తీసుకెళ్తున్నారు, ఇటువైపు తీసుకెళ్తున్నారు. సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఒక వైపు వెళ్ళి ఆయన్ని పరామర్శించారు, ఈ అబ్బాయిని పరామర్శించలేదు అని అంటున్నారు. ఒకవేళ అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు ఇంతకు ముందు అక్క వాళ్ళందరూ మాట్లాడినట్టుగా ఒక ప్లేస్ లో ఆయన వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు నో అనేసి ఉంటే ఇంత లేదేమో అని కూడా నాకు అనిపిస్తుంది. అదే పోలీస్ వ్యవస్థలో ఉన్న కొంతమంది చేసిన ప్రయత్నం చూసాక నిజంగా వాళ్ళ చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది, నాయక్ గారు, మేడం వాళ్ళందరికీ. ఇదైతే మనందరూ యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. బట్ ఏంటంటే హోంశాఖ ఎవరి చేతిలో ఉంది? మన సీఎం గారి చేతిలో ఉంది. సో ఇదంతా కూడా కొంత ప్రభుత్వ వైఫల్యం కూడా ఉంది, ఒకవైపే పెట్టేయకూడదు. ఇదైతే క్లియర్ అండి. అద్దంకి దయాకర్ గారు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నా, ప్రభుత్వ వైఫల్యం
50% ఉంటే 50% అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ ఇదంతా ఉంది. సో మొత్తం అంతా ఆయన వైపే నెట్టేయడం, ఆయననే టార్గెట్ చేయడం లా కొంత అనిపిస్తుంది. అది తప్పు. వాళ్ళ వైపు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ప్రాణం పోయిందని నేను ఎప్పుడు కూడా ప్రాణంకే ఫస్ట్ విలువ హీరో కన్నా కూడా. ఆయన పాన్ ఇండియా స్టార్ అవనండి, ఇంకొక రావనండి, మా ఇండస్ట్రీ వాళ్ళు అయినప్పటికీ కూడా ప్రాణంకే విలువ ఇస్తాం. ఎందుకంటే మనందరం మనుషులం. ఫస్ట్ మనం అన్నం తింటున్నాం కాబట్టి మనం ప్రాణంకి విలువ ఇస్తాం. కాబట్టి నేనేమంటానంటే అల్లు అర్జున్ గారు బాధ్యతాయుతంగా వ్యవహరించిన తర్వాత ఆయన బాధపడ్డాడు. తర్వాత ఆయన ప్రెస్ మీట్ సీఎం గారు తర్వాత ఆయన పెట్టడం, ఆయనకి గైడ్ లైన్స్ కూడా కరెక్ట్ లేదని కూడా అంటాను. సో ఆయన కరెక్ట్ గా ఉంటుంటే కొన్ని మాటలు కూడా ఆయన పడకపోయేవాడు, కొన్ని జరగపోయేవి. కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు ఓపెన్ గా మాట్లాడరు ఇండస్ట్రీ వాళ్ళు. అలాంటి ఇండస్ట్రీ ఈ రోజు హైదరాబాద్ లో మాకు ఇబ్బంది కలుగుతోంది అని వెళతారా, లేకపోతే ఇంకే విషయంలో వెళతారా అన్నది ఇంకా వెయిట్ అండ్ సీ అన్నమాట. నాకు తెలిసి ఎప్పటి నుంచో వైజాగ్ అంటే కరాట్ కళ్యాణ్ గారు ఇబ్బంది అయితే ఫీల్ అవుతున్నారా ప్రస్తుత పరిణామాలతో? అందరూ ఫీల్ అవుతున్నారండి. ఇలాంటి ఇండస్ట్రీనే టార్గెట్ చేస్తూ ఒక పెద్ద హీరోని, ఒక పాన్ ఇండియా స్టార్ ని అబ్బాయి తప్పు ఉంది తప్పు లేదు అనేది మేమేం దాన్ని అంటే దానికి సపోర్ట్ చేయట్లేదు. నేను అంటే ఎవరు చేయరు, నేను కూడా చేయను. సరే, ఇప్పుడు అల్లు అర్జున్ వ్యవహారంలో అల్లు అర్జున్ వ్యవహారంలో మీ యొక్క అభిప్రాయం మీరు చెప్పారు. అంటే ఇండస్ట్రీకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందండి? అంటే బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలు ఇంకా పెంపు ఉండదని చెప్పిన నిర్ణయం అనేది మీకు బాధ కలిగిస్తుంది ఇండస్ట్రీకి? బెనిఫిట్ షోస్ లేకపోతే కొంతవరకు ప్రొడ్యూసర్స్ ఇబ్బంది పడతారు, చాలా మంది ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఫ్యాన్స్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు వెళితేనే అలా జరిగింది. హాస్పిటల్ కి ఇంతమంది హీరోలు అందరూ కూడా క్యూ కట్టి శ్రీతేజను పరామర్శించడానికి వెళితే ఇంకెంత ఇబ్బందులు జరుగుతుందండి. అదెందుకు ఊహించట్లేదు, ఎంత పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి. సో అది కూడా ఆలోచిస్తారు ఫ్రెండ్స్. కాబట్టి ఈ ఇంటికి వెళ్ళడానికి ఇబ్బంది లేదు. హాస్పిటల్ కి వెళ్తే అక్కడ కూడా మళ్ళీ సేమ్ తొక్కుతున్నారు. కరాట్ కళ్యాణ్ గారు మేడం మీతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడే జస్ట్ ఒక న్యూస్ బ్రేక్ అయింది. బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఎగ్జిబిటర్లు, నిర్మాతలు ఆల్రెడీ ఒక నిర్ణయం ప్రకటించారు. సంజయ్ థియేటర్ ఘటనపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో కీలక భేటీ జరిగింది. ఈ సమావేశానికి నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా హాజరయ్యారు. దీనిపై మరి ఏమంటారు? ఇక్కడున్న నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి వినండి కళ్యాణ్ గారు. షోలు కానీ ఈ రేట్లు పెంచడం కానీ వద్దని చెప్పి ఇండస్ట్రీ వారిని డిమాండ్ చేస్తున్నాం. అయినప్పటికీ కొన్ని సినిమాలు కొందరు నిర్మాతలు ఎక్కువ ఖర్చు పెట్టామని చెప్పేసి రేట్లు పెంచడం జరుగుతుంది. అది ప్రేక్షకులకి, ఇటు థియేటర్లకి జనం వచ్చేవాళ్ళు కూడా తగ్గుతున్నారు, ఆక్యుపేషన్ తగ్గుతున్నాయి. దాని మీద ఈ రోజున ఛాంబర్లో ఎగ్జిక్యూటివ్ కమిటీలో చెప్పాం. తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నట్లే ఆంధ్ర గవర్నమెంట్ కూడా మీరు రిప్రజెంటేషన్ చేసి తెలియపరిచి ఆ విధంగా బెనిఫిషియల్ కానీ ఈ ఎక్కువ రేట్లు, అధిక రేట్లు వద్దని చెప్పేసి మేము కోరడం అయింది. మేము కూడా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో ఎట్లా వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు, అట్లాగే మేము ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా ఇట్లాగే జరిగేటట్టు చేద్దామనేది మా ఉద్దేశం. కళ్యాణ్ గారు, మీరు విన్నారు ఆల్రెడీ మీ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ మీటింగ్ జరిగింది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వాళ్ళు స్వాగతిస్తున్నారు. నిర్ణీత ధరలుంటేనే ప్రేక్షకులు వస్తారు, ఈ అధిక ధరల వల్ల మాకు ఆక్యుపెన్సీ రేషియో విషయంలో కూడా ఇబ్బంది వస్తుంది అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు చెప్పారు కదా, మరి ఇప్పుడు ఇబ్బంది ఎక్కడ ఉన్నట్టు? స్వాగతిస్తున్నారు కదా సార్. అదే సార్, ఎక్కువ మంది కొంతమంది చెప్పారు అందులో నిర్మాతలు ఎక్కువగా పెట్టామని చెప్పి బెనిఫిట్ షోస్ తీసుకుంటున్నారు, దానిలో ఎక్కువ పెంచుతున్నారు. అది తప్పని ఎప్పటి నుంచో కొంత వాదన ఉందండి, డిబేట్ టాక్ ఎప్పుడు ఉంది. సో ఎప్పుడు తక్కువ ఉంటేనే సామాన్యులకు అందుబాటులో ఉంటాయి టికెట్స్ రేట్స్ అన్నది ఉంది. అలాగే బెనిఫిట్ షోస్ ఇవన్నీ పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగం అన్నది కూడా ఉంది. కాబట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ వైపు నుంచి వాళ్ళు చేసుకున్న నిర్ణయానికి వీళ్ళు సపోర్ట్ చేశారు కొన్ని మంచిదే, చాలా తగ్గుతాయి రేట్స్, సామాన్యులు హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేగాని ఇప్పుడు భౌతిక దాడుల గురించి మాట్లాడుతున్నాం మేము ఇండస్ట్రీ తరఫున. ఇప్పుడు ఎవరైతే అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళి ఒక లీడర్, వరంగల్లో ఉండే ఒక లీడర్ వచ్చి భౌతిక దాడి చేసి ఇది తప్పు కదా, కక్ష సాధింపు చర్యలు కదా. అలాంటి దాడులు తప్పే, ప్రభుత్వం కూడా ఖండించింది. అది తప్పు. ఇండస్ట్రీ వాళ్ళ పైన ఇలా దాడులు చేయడం నేను ఖండిస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడదాం. శ్రీతేజ బ్రతికి చక్కగా హ్యాపీగా తిరగాలని కోరుకుందాం. ఇప్పుడు ఆమె ప్రాణాన్ని అయితే తీసుకురాలి, ఆ ప్రాణానికి ఆత్మకు శాంతి చేకూరాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇలాంటి సంఘటనలు ఇంకొకసారి పునరావృతం కాకుండా ఇండస్ట్రీకి ఒక కనువిప్పని కోరుకుంటాను. కానీ ఇవన్నీ ఓకే, కానీ ఈ టికెట్స్ రేట్ తగ్గడం, బెనిఫిట్ షోస్ తీసాడు, ఇవన్నీ ఓకే అండి. మేము కూడా మేమే దానికి అతిథులు ఎవరు లేరు ఇక్కడ. కానీ
ఇక్కడ భౌతికమైన దాడులు ఇక ముందు ఎవరిపైన ఇలా జరగకుండా దీనికి ప్రేరేపించే వాళ్ళని ఎవరైనా వాళ్ళు కూడా అరెస్ట్ చేసి వాళ్ళకు కూడా శిక్ష పడేటట్టు చేసి అల్లు అర్జున్ గారు కూడా శిక్ష పడాల్సిందే, ఆయన కూడా శిక్ష వేయాల్సిందే, ఎవ్వరు చట్టానికి చుట్టం కాదు. కానీ ఇప్పుడు నేను మేడం అడిగినట్టుగానే హాస్టల్లో విషాహారం తిన్న పిల్లలకి ఎవరు వెళ్లి పరామర్శించలేదు, ఎవరు ఇంత గట్టిగా తీసుకోలేదు. ఒక ఇండస్ట్రీ పైన ఎందుకు ఇంత ఫోకస్ చేస్తున్నారు? ఒక సబ్జెక్ట్ ని ఇదే విధిగా సిరీస్ లాగా ఎందుకు వెళ్తోంది అంతా నేను మాట్లాడుతున్నా. ఇది ఖచ్చితంగా ఇది అర్థంగా దయాకర్ గారు నేను ఖచ్చితంగా అడుగుతాను పక్కగా ప్రభుత్వ వైఫల్యం పక్కా ఉంది. ఖచ్చితంగా అడుగుతాను, మీరు లైన్ లోనే ఉండండి. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇదే అంశంపై చర్చను కొనసాగిద్దాం. ప్రధానంగా అటు భారతీయ జనతా పార్టీ రెస్పాండ్ అయింది, తెలుగుదేశం పార్టీ రెస్పాండ్ అయింది. భారతీయ జనతా పార్టీ నేతలు ఎక్కువగా మాట్లాడుతున్న నేపథ్యంలో ఇది కాంగ్రెస్ వర్సెస్ ఎన్డీఏ అంశంగా, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంశంగా ఏమైనా మారుతుందా, రాజకీయంగా పొలిటికల్ వైల్డ్ ఫైర్ కాబోతుందా అన్న చర్చ ఒకవైపు జరుగుతోంది. మరోవైపు ఆల్రెడీ ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ఈ సమావేశమై తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న నేపథ్యంలో ఇంకా వివాదం ఇంకా ఎలా ఉండబోతోంది, ఇంకా ఇండస్ట్రీ ఏం కోరుకోబోతోంది, ఇండస్ట్రీ కొంత ఇబ్బందుల్లో ఉన్నారని కరాటి కళ్యాణ్ గారు లాంటి నటులు చెప్తున్నారు. కాబట్టి ఆ ఇబ్బందులు ఏంటి, సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా వస్తున్న ఆరోపణలపై అద్దంకి దయాకర్ గారు ఏం సమాధానం చెప్తారు? వివాదం పొలిటికల్ వైల్డ్ ఫైర్గా మారుతుందా, పొలిటికల్ పుష్పగా మొత్తం పరిణామాలన్నీ మారిపోయాయా? కొద్దిసేపటి కిందట ఎగ్జిబిటర్లు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశమై తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలు, బెనిఫిషియల్ రద్దుపై తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న నేపథ్యంలో మరి సినీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, డిప్యూటీ సీఎంని ఎందుకు కలవాలనుకుంటున్నారు? అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరి ప్రభుత్వ సమాధానం ఏంటి? అన్ని అంశాలపై మనం మాట్లాడుతున్నాం. అద్దంకి దయాకర్ గారు, కరాట కళ్యాణ్ గారి వ్యాఖ్యలు మీరు విన్నారు. అంటే ఇక్కడ 50% అల్లు అర్జున్ తప్పుంటే 50% ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యం ఉంది అన్నది అందరూ ఎత్తి చూపుతున్న అంశం. రెండోది, నిన్న ఓయూజేఎస్ నేతలు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేయటం కానీ, అంటే ఇండస్ట్రీని ఈ స్థాయిలో అటాక్ చేస్తారన్న అంశం కూడా ఇప్పుడు తెర ముందుకు వస్తుంది. సతీష్ భాయ్, ఇప్పుడు సోదరి కళ్యాణ్ మాట్లాడిన దాన్ని నేను వ్యతిరేకించలేను. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ మిస్టేక్ జరిగినా విపక్షాలుగా వాళ్ళు అడిగే హక్కు ఉన్నది. మా దిలీప్ అన్న గాని, మా జ్యోత్స్నకి గాని. ఎందుకంటే ఇప్పుడు మనం అది ప్రీ ప్లాన్డ్, ప్రీ డిజైన్డ్ కాదది. వస్తే సరే ఏం చేస్తాం, వద్దన్నా వచ్చిండు కాబట్టి ఏదో ఒకటి చేద్దామని పోలీసు సహకరించింది, చూసిండ్రు మీరు. దాంట్లో కూడా ఈ దుస్సంఘటన జరగడం అనేది ఇప్పుడు సమస్య అందరికి. నేను బాధ్యుడిని కాకపోతే ఎవరు బాధ్యుడు అంటారు? ఎవరైనా సరే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, మీరైనా, మీడియా అయినా, విపక్షాలైనా, ఎవరైనా. ఇక్కడ నేను ఆ 50% ప్రాబ్లం గవర్నమెంట్ ఉన్నదన్నా కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి అల్లు అర్జున్ వాడుకోకండి. రెండవది, ఇప్పుడు ఓయూజేఎస్ పిల్లలు దాడి చేసిండ్రు అనేది ఒక చర్చ వచ్చింది. దాడి చేసిండ్రు అనేది, చేయించిండ్రు టిఆర్ఎస్ వాళ్ళు అనేది ఒక చర్చ వచ్చింది. టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారో లేరో కానీ టిఆర్ఎస్ వాళ్ళే అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసి కాంగ్రెస్ పేరేస్తున్న ఒకటి, లేదు ఓయూజేఎస్ వచ్చింది అని ఒకటి, లేదంటే కాంగ్రెస్ వాళ్ళే దాడి చేయించారని ఇంకొకటి. ఇట్లా వస్తాయి. దాంట్లో రియల్ వర్షన్ ఏందనేది ప్రభుత్వం తీసుకుంటది. ఇక్కడ నేనేమంటున్నా అంటే దీన్ని తెలుగు పరిశ్రమకు అంటగట్టిన చూసినా ఇది దుర్మార్గం. నేను ఇంతకు ముందే చెప్పిన, తెలుగు పరిశ్రమ ఎక్కడ ఉన్నా తెలుగు పరిశ్రమను ఎవరో తగ్గించేదో ఎవరి వలన తగ్గేది ఉండదు. ఎందుకంటే అది సొంతంగా ఎదిగింది, ఒక న్యాచురల్ ఎదిగినది. మీరు మేము అణచివేద్దామన్నా కాదు. కానీ హీరోలు, లేకపోతే విలన్లు, లేకపోతే లేడీ హీరోయిన్లు ఇట్లా ఉండదండి చట్టం విషయంలో. డెఫినెట్ గా ఇప్పుడు తప్పు చేసి మర్డర్ చేసి సారీ సార్ నాకు ఐ డోంట్ నో అని అంటే కలవదు. ఇక్కడ అది సమస్య. నేనేమంటే A11 మీరు A1 గా చేసిండ్రని మన పురంధరేశ్వరి గారు అన్నారు. వారు కూడా సినిమా పరిశ్రమ ఒక లెజెండరీ కూతురే. A11 ఎంక్వైరీలో A1 కూడా అవుతాడు. ఎందుకంటే వద్దంటే అసలు అల్లు అర్జున్ రాకపోతే సహజావుగా సంధ్య థియేటర్ లో సినిమా అయ్యి ఇలా పుష్పకు ఇన్ని అవాంతరాలు వచ్చాయే కాదు, వాళ్ళు సక్సెస్ ని కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నారని మిత్రుడు అంటున్నాడు అల్లు అర్జున్. కాదు, సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోతుంది కారణం ఇగో ఇక్కడ ఈ మరణం గురించే ప్రభుత్వం ఆలోచిస్తున్నది. నేను ఒక మాట అంటున్నా మీకు, రేవంత్ రెడ్డి గారి మీద మా దిలీప్ అన్నాడు, రేవంత్ రెడ్డి గారి పేరు ఎత్తకపోవడం వల్ల అల్లు అర్జున్ మీద కాదు, రేవంత్ రెడ్డి గారి పేరు మోడీ గారు సైతం, ఈ దేశ నాయకుడు సైతం ఈ రాష్ట్ర నాయకుడిని పొగిడే పరిస్థితి ఈ రోజు. కాబట్టి అల్లు అర్జున్ చెప్పకపోతే, ఎక్స్ చెప్పకపోతే, వై చెప్పకపోతే కాదు. గతంలో మీరు చూడండి, మన పవన్ కళ్యాణ్ సినిమా ఇది భీమ్లా నాయక్,
భీమ్లా నాయక్ ఆ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కొంత అవాంతరాలు తెచ్చిందని నేను చూసిన. తర్వాత అనుమతులు ఇవ్వలేదు, టికెట్ల ధరలు పెంచుకోవడానికి అదనపు షోలకు అనుమతి ఇవ్వలేదు. ప్రభాస్ కూడా ఏదో సినిమా వచ్చిండే, అది దానికి కూడా చేయలేదన్న విమర్శ వచ్చింది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆ రోజు బీఆర్ఎస్ ఉండని, ఈ రోజు కాంగ్రెస్ ఉండని. ఎందుకు అంటే మన గడ్డ మీద ఇలా తెలంగాణ పరిశ్రమ వర్ధిల్లుతున్న క్రమంలో మేమెందుకు ఉద్దేశపూర్వకంగా చేసుకుంటామండి? ఇలా మోహన్ బాబు గారిని ఏమైనా రిపోర్టర్ మీద దాడి చేయమని కాంగ్రెస్ పార్టీ చెప్పిందా? అది ఆయన దురదృష్టం పాపం. ఆయన ఏం ఉద్దేశపూర్వకంగా చేసిపోయినా ఇప్పుడు ఆ చర్యలు అట్లా ఎందుకో కలిసి వస్తున్నాయి. కానీ నేనంటున్నా, తెలంగాణ పరిశ్రమ తెలుగు పరిశ్రమ అని విడదీయకండి. తెలుగు పరిశ్రమ ఎక్కడ ఉన్నా దానికి డోకా లేదని ఒక అయితే, ఈ రోజు దాన్ని విడగొట్టే రాజకీయ కుట్రలు చేస్తున్నప్పుడు కూడా దాన్ని మేము ఏమనం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉండాలనేది నిర్దేశించుకోవాల్సింది పరిశ్రమ, ఎక్కడ లాభదాయకత ఉన్నది. దయాకర్ గారు, మీ ఉద్దేశాలు మంచివే కావచ్చు, కానీ ఇండస్ట్రీ అయితే కొంత డిస్టర్బ్ అయ్యింది అన్నది కొంత లార్జ్ సెన్స్ లో కనిపిస్తున్న. ఎవరి వల్ల? ఎవరో ఒక సాయం కోరుకుంటున్నారు అని ఒక మాట చెప్తా. ఏపీ ముఖ్యమంత్రిని, ఏపీ డిప్యూటీ సీఎం కలవాలనుకోవడానికి అపాయింట్మెంట్. ఒక మాట దిలీప్ అనేది వ్యాలిడ్ క్వశ్చన్. దిలీప్ గారు కాదు, చిరంజీవి గారి వల్ల కావట్లేదు కదా, బాలకృష్ణ గారి వల్ల కావట్లేదు కదా, ప్రభాస్ గారి వల్ల కావట్లేదు కదా. దురదృష్టవశాత్తే అల్లు అర్జున్ వల్ల కొంత ఇబ్బంది అయ్యింది అనే మాట వాస్తవం. దురదృష్టవశాత్ ఆయన దురదృష్టం అది. ఇయ్యాల తను కూడా నేషనల్ వైడ్ గా ఈ సినిమా సక్సెస్ అయినందుకు ఎంజాయ్ చేసేటోడు. అల్లు రామలింగయ్య గారి అభిమానులం మేము. ఆయన వల్ల మా జీవితంలో ఎంతో నవ్వుకొని ఆయన స్ఫురణకు వస్తే చాలు మాలో సంతోషం వచ్చేంతటి ఒక నాయకుని మనవడు. ఆయన కామెడీ పాత్రలు, విశిష్ట పాత్రలు వేసి ఉండొచ్చినా గానీ ఇలా ఆయన మనవడిగా, అల్లు అరవింద్ గారి కొడుకుగా అల్లు అర్జున్ ఇలా నేషనల్ స్టార్ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఆ ఇండస్ట్రీ ఇవి ఆల్రెడీ వచ్చేసాయి మీకు. నేనైతే వ్యక్తిగతంగా బ్రహ్మానందం గారిని నేను చెప్తా. బ్రహ్మానందం గారిని, అల్లు రామలింగ గారిని నేను చిరంజీవి, ఎన్టీఆర్ కంటే కూడా ఎక్కువ అభిమానపడతా. ఎందుకంటే వాళ్ళతో ఎంతో మందికి ఒక స్ట్రెస్ ఫీల్ అయ్యే. ఒక అంశం అడుగుతా దయాకర్ అన్న, మీరు సూటిగా సమాధానం చెప్పండి. నేను వేరే ఉద్దేశంగా అడుగుతలేను. మీరు ఓయూజేఏసీ వచ్చింది, దాడి చేసింది అని చెప్తా ఉన్నారు. ఆ దాడి చేస్తుంటే ఎందుకు ప్రభుత్వం కట్టడి చేయలేకపోయింది? అంటే దాడి చేసిన వ్యక్తులు, ప్రభుత్వం ఒకవైపు దాడి చేస్తా ఉంది, అల్లు అర్జున్ తర్వాత దాడి జరిగిన తర్వాత నేను ఇంకొక విషయం చెప్తా ఉన్నా. ఒక అవినీతి కేసులో సస్పెండ్ అయిన పోలీస్ అధికారి ఏ విధంగా ప్రెస్ మీట్ పెడతాడు అంటే, ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంతో మన్ననలు పొంది ఆయన సస్పెన్షన్ ఎత్తేసుకోవడానికి ఆయన ప్రెస్ మీట్ పెట్టిండా? ఆయనకు మీరు మద్దతు తెలుపుతారా? అవినీతి పరుడు వచ్చి ఈయన సుద్దులు చెప్తాడు. ఎందుకు సస్పెండ్ అయ్యింది ఆయన మొత్తం పోలీసు కుటుంబాల సభ్యులకు బాధ్యత ఎట్లా తీసుకుంటాడు? ఆయన వచ్చి ఎట్లా ప్రెస్ మీట్ పెడతాడు? కనుక మేమేమంటున్నాము, ఇవన్నీ అవి మీరు తప్పించుకుంటే ఎట్లయితే మీరు బాధ్యత తీసుకోవాలి కదా. ప్రభుత్వం మీరు రాత్రి డిపార్ట్మెంట్ రెస్పాండ్ అయింది దానిపైన. సతీష్ గారు, ఇక్కడ కొన్ని చాలా అంటే అర్థవంతమైనటువంటి డిబేట్ జరగాలని చెప్పి కోరుకునే వాళ్ళలో నాకు తెలిసి ప్యానెల్లో ఉన్న వాళ్ళందరం మేము అది కోరుకుంటున్నాం. ఎందుకంటున్నా అంటే, నేను మొదటి నుంచి చెప్తున్నా, ఒక ప్రాణం పోయింది. ఆ ప్రాణానికి మనం ఇవాళ రోజున విలువ కట్టలేం, వెళ్ళ కట్టలేం. ఆ పోయిన ప్రాణాన్ని మళ్ళీ తీసుకురాలేము. ఎవరెవరు బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సింది ఉందో వాళ్ళు ప్రవర్తించలేదు కాబట్టి ఒక ప్రాణం పోయింది. నేను హీరోతో సహా, థియేటర్ మేనేజ్మెంట్ తో సహా, పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ తో సహా అందరినీ ఇందులో బ్లేమ్ చేస్తా. ఎవరికి కూడా ఇప్పుడు నిజమే మరి ఎవరు తీసుకొస్తారండి? రేవతి ప్రాణం ఎవరైనా తీసుకొస్తారా? ఇక్కడ కూర్చున్నా నేను మాట్లాడుతున్నా నేను తీసుకొస్తారా? లేకపోతే దాకరైనా తీసుకొస్తారా? లేకపోతే ఇంకెవరైనా తీసుకొస్తారా? ఎవరైనా తీసుకురాలేం కదా. కానీ ద పాయింట్, నా మెయిన్ కన్సర్న్ ఏంటంటే, అత్యుత్సాహంగా మిగతా ఇష్యూస్ అన్ని కూడా పక్కకు నెట్టేసి ఈ ఇష్యూని చాలా హై ప్రయారిటీ మీద తీసుకొని అత్యుత్సాహం ఎందుకు కనబరుస్తున్నారు, దేనికి అనేటువంటి ఒక క్వశ్చన్ అయితే అందరికి ఎరేజ్. బుద్ధి లేదండి, అల్లు అర్జున్ కి బుద్ధి లేదు, సరే మరి పోలీసులకు కూడా బుద్ధి లేదా అంటే? జ్యోత్స్న గారు, దీనికి హై ప్రియారిటీ అంశంగా ప్రభుత్వం చూస్తుందా, లేదంటే దీనికి హై ప్రియారిటీ వచ్చిందా? ఎందుకంటే అల్లు అర్జున్ చాలా మంది సినీ ప్రముఖులు ఒక 2-3 రోజులు కలిశారు, వాళ్ళు మాట్లాడారు. తెలంగాణలో ఒక బిగ్ టాపిక్ అయిపోయింది. సతీష్ గారు, లెట్ మీ కంప్లీట్ మై పాయింట్. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నిన్న
పివి ఆనంద్ గారు ఏం మాట్లాడతారండి? తర్వాత అపాలజీ ఇచ్చిండు కావచ్చు, కానీ ఏం మాట్లాడతాడు ఆయన? నేషనల్ మీడియా అమ్ముడు పోయిందని మాట్లాడతాడా? అంటే నిన్ను ప్రశ్నించకూడదా? ఇదే చేస్తేనే కదా కేసీఆర్ ని ఏ రకంగా ఇవాళ రోజున బొందబెట్టిన ఒక రకంగా తెలంగాణలో కనబడతలేదా మనకి? అంటే విలేకరులు వచ్చి మిమ్మల్ని ప్రశ్నించకూడదు. మీరు చేసిన ప్రభుత్వ తప్పిదాలు ఇప్పుడు దాకరని ఉన్నారు. అవును, మా ప్రభుత్వం తప్పిదం కూడా ఉన్నది, ఉంటే వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయనే ఒక మాట మాట్లాడుతున్నారు. కానీ పోలీసులు అత్యుత్సాహంగా ఒక సస్పెండెడ్ అధికారి వచ్చి చేసిండ్రు. ఎస్, దానికి సంబంధించి లీగల్ యాక్షన్, ఐ థింక్ డిపార్ట్మెంటల్ యాక్షన్ ఏదో వాళ్ళు తీసుకుంటున్నాము అని అంటున్నారు. బట్ నా పాయింట్ ఏంటి అని అంటే, మీరు అసలు ఒక సివి ఆనంద్ గారు అంత సీనియర్ మోస్ట్, అంత ఇమ్మెచ్యూర్ గా ఎట్లా మాట్లాడతారండి ఆయన? ఇంత సింపుల్ గా అమ్ముడు పోయింది మీరు అంటే మిమ్మల్ని ప్రశ్నించకూడదా? ఇవాళ మేము కూడా ఏం ప్రశ్నిస్తున్నాము అని అంటే, అతనికి అనుమతి లేదు. మీరే చెప్తున్నారు అనుమతి లేదని. అనుమతి లేని వ్యక్తి ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చిండ్రు అని అంటే, ఈ లోపల మీకు ఇన్ఫర్మేషన్ లేదా? పోలీసులకు ఇన్ఫర్మేషన్ లేదా? నేనేమంటున్నా అంటే, బాధ్యులు అందరి మీద శిక్ష పడాలి, అందరికి శిక్ష పడాలి. అల్లు అర్జున్ బాధ్యుడే, ఖచ్చితంగా బాధ్యుడే, కాదని ఎవరు అంటలేరు. డెఫినెట్ గా ఈజ్ రెస్పాన్సిబుల్. కానీ అతనితో పాటుగా బాధ్యులుగా ఉన్నటువంటి వాళ్ళని మీరు ఎందుకు షీల్డ్ చేస్తున్నారు? అది క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇవాళ ఓయూ జేఏసీ పేరు మీద కావచ్చు, టిఆర్ఎస్ వ్యక్తులు కావచ్చు, కాంగ్రెస్ వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే ఒక వ్యక్తి ఇంటి మీదకి దాడికి వెళ్ళడాన్ని మీరు ప్రోత్సహిస్తారా? ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కూర్చొని బాజాప్తా వీడియో చేసి రిలీజ్ చేసిన వాళ్ళు, బాజాప్తా వీడియో చేసి అదే పోలీస్ స్టేషన్ బయట నిలబడి ఓయూజేఏసీ కాంగ్రెస్ కార్యకర్తల పేరుతోటి 1500 మందితో మేము అల్లు అర్జున్ ఇంటి మీద దాడికి పోతాము, ఏం చేస్తారో చేసుకోండి అంటున్నారు. పోలీసులకు ఇవన్నీ కనపడతలేవా? అంటే లా అండ్ ఆర్డర్ సమస్య తీసుకొస్తారా రాష్ట్రంలో? నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఒక్క సమస్య కాదు, ప్రతి దాని మీద రెస్పాండ్ అవ్వాలి ప్రభుత్వం. ఎస్, అప్రిషియేట్, డెఫినెట్ గా మీ ఛానల్ ద్వారా కూడా చెప్తున్నా, ఒక బాధితుడి పక్షాన ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నందుకు నేను నిజంగా అప్రిషియేట్ చేస్తా. కానీ ఇంకా బాధితులు ఉన్నారు, అంటే వాళ్ళు మీ ప్రభుత్వ ఇన్ఎఫిషియన్సీ వల్ల వాళ్ళు చనిపోయినారు కాబట్టి వాళ్ళని నువ్వు పట్టించుకోవా? సతీష్ గారు మీరు ఆపండి ఇక్కడ. ఆపడం కాదు, అందరూ మాట్లాడాలి. జ్యోత్స్న గారు దయచేసి అర్థం చేసుకోండి. కరాటే కళ్యాణ్ గారు వెయిట్ చేస్తున్నారు, ఆమె నుంచి ఒక సమాధానం తీసుకోవాలి. కరాటే కళ్యాణ్ గారు, మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలవాలనుకుంటున్నారు. మరి ఇక్కడ సమస్య ఉంది కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రిని మరి కలవాలనుకోవట్లేదా? ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సార్ ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా సరే ఎవరైనా కలవాలండి, కలుస్తాం కూడా. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా కూడా ఒక తాటి మీదకి వస్తుంది. వాళ్ళంతా ఆలోచించి పెద్దలందరూ నిర్ణయం తీసుకుంటారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని కలుస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ నుంచి చాలా ప్రతినిధిగా ఉంటారు కాబట్టి ఆయన కొంచెం సమస్యలు తెలుసు కాబట్టి ఈ సినిమా టికెట్స్ విషయంలో గానీ, బెనిఫిట్ షోస్ విషయంలో కానీ అన్ని ఆయనకు తెలుసు కాబట్టి ఆయనకు విన్నవించుకోవడంలో తప్పలేదు. తెలుసు, ఆయన కూడా ఇన్వాల్వ్ అవుతారు నాకు తెలిసి. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మా ఇండస్ట్రీకే ఇప్పుడు మోహన్ బాబు గారు మొన్న ఇట్లా చేశారు అట్లా చేశారు అంటే వాళ్ళ బెడ్రూమ్ లోకి వెళ్తే ఎవరికైనా ఇబ్బంది వస్తుందండి. అంతవరకు ఎవరు మాట్లాడరు. సో ఏదైనా సరే కొంత లిమిట్ ఉంటుంది. ఇప్పుడు అల్లు అర్జున్ గారి విషయంలో ఇంటికి వెళ్ళి మోహన్ బాబు జర్నలిస్ట్ పై దాడిని అది కూడా ఖండిస్తామండి మేము. కానీ అక్కడ ఆయన స్పేస్ లోకి వెళ్ళారు కాబట్టి ఆయన బెడ్రూమ్ లోకి ఎవరు వెళ్ళలేదండి, గేట్ బయట జరిగింది. గేట్ తీసుకుని వెళ్ళిన వెంటనే జరిగింది, బెడ్రూమ్ లో ఎవరికి వెళ్ళలేదు ఏ జర్నలిస్ట్ కూడా. అంటే నేను అనేది బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయాను కాదండి, మీరు అర్థం చేసుకోండి. నేను చెప్తున్నానంటే ఆయన పర్సనల్ స్పేస్ లోకి వెళితే ఎవరికైనా పెయిన్ వస్తుంది కాబట్టి ఆయన దాడి చేసి దాన్ని కూడా ఖండిస్తాం. మేము మాట్లాడలేదు, మీడియా కూడా సపోర్ట్ చేస్తాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇంట్రెస్టింగ్ ఏంటంటే జర్నలిస్ట్ పై దాడిని ఖండించిన చాలా నోళ్ళు అల్లు అర్జున్ అరెస్ట్ పై మాత్రం చాలా గట్టిగా రెస్పాండ్ అయ్యాయి. అది వాళ్ళ తాలూకా వ్యక్తిగత ఇది ఉంటుందండి, ఎవరి తాలూకా పరిస్థితిని బట్టి వాళ్ళు. నేను 4 రోజులుగా ఊళ్ళోనే లేను, కానీ ఇది నేను ఓన్లీ దీనిలో చూస్తున్నాను, ఓన్లీ మీడియాలోనే. విషయం ఏంటంటే, ఇప్పుడు అల్లు అర్జున్ గారు అనే వ్యక్తి పెద్ద హాట్ టాపిక్ చేసేసి చాలా పెద్ద ఇష్యూ చేస్తూ మనకి చాలా సమస్యలు ఉన్నాయి, చాలా స్పందించాలి. నేను కూడా బీజేపీ లీడర్ గా ఉన్నాను. ప్రభుత్వాన్ని అందుకే అంత గట్టిగా రేవంత్ రెడ్డి గారికి తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయా? ఆయన ఎలా అండి 1500 మందితో వెళ్ళి దాడి చేస్తామని వీడియోస్ ని పెడతారు. ఇవన్నీ ఫస్ట్ గట్టిగా కరాటే కళ్యాణ్ గారు మీరు రేట్ చేసిన, అలాగే జ్యోత్స్న గారు రేట్ చేసిన పాయింట్ ఖచ్చితంగా వ్యాలిడ్ పాయింట్. నేను ఆ విషయంలో రెండో అభిప్రాయమే లేదు. ఈ ఒక్క బాధితులే కాదు, చాలా మంది బాధితులు ఉన్నారన్న అంశం ఒకటి. రెండోది, నిన్న దాడి జరగడం కరెక్ట్ కాదు. ఇంకా లా అండ్ ఆర్డర్కి సంబంధించిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే. ఆ విషయంలో మీతో జ్యోత్స్న గారితో ఖచ్చితంగా ఏకీపిస్తున్నాను. అది అద్దంకి దయాకర్ గారు అధికార పార్టీకి సంబంధించిన నేతగా ఉన్నారు, అధికారంలో ఉన్న ప్రభుత్వంతో బాధ్యత అవుతుంది. ఆ విషయంలో మాత్రం రెండో అభిప్రాయం లేదు. చూద్దాం మరి ఇవన్నీ
పరిస్థితులన్నీ సర్దుమణగాలని కోరుకుందాం. ఎందుకంటే ఇండస్ట్రీ కూడా చాలా కీలకమైనదే. ఇండస్ట్రీ ఒక చాలా పెద్ద పరిశ్రమ, దాని మీద ఆధారపడి వేలాది మంది బతుకుతున్న నేపథ్యంలో వివాదాలు ఇష్యూస్ అన్ని సమసిపోతాయని కొందరు కాంగ్రెస్ నేతలు కూడా ఆఫ్ ది రికార్డుగా చెప్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. కాబట్టి చూద్దాం ఇది ఏం జరగబోతుంది. దీనికి ఒక గుడ్ ఎండ్ కార్డ్ రావాలనే కోరుకుందాం. థ్యాంక్ యూ జ్యోత్స్న గారు, థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు, థ్యాంక్ యూ కరాటి కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ ఆచార్య గారు. ఇది ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్.